హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? ఇంతకీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఫ్రైడే రోజు వీడియో. మార్నింగ్ ముగ్గు వేసుకున్నా. నేను వేసిన ముగ్గు ఎలా ఉంది ఒకసారి చెప్పండి. బయట వాకిలి కడిగి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి సోఫా ఇవన్నీ దులిపేసి సర్దేసి ఇల్లు క్లీన్ అయితే చేసేసుకున్నా. వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు ఈ మధ్య. అసలు షాప్లో వర్క్ ఉంటుంది, వీడియోస్ చేయడానికి టైం ఉండట్లేదు. ఆల్రెడీ వచ్చిన టైము ఏమంటారు వచ్చిన వాచ్ ఓవర్ మొత్తము 3000 పైన వచ్చింది వాచ్ ఓవరు. ఈ బెండకాయ ఫ్రై వీడియో ఉంది నా ఛానల్లో. ఒకటి బెండకాయ ఫ్రై వీడియోకి 62K వ్యూస్ వచ్చింది. ఆ వీడియోతోని 3K పైననే వాచ్ ఓవర్ కంప్లీట్ అయింది. కానీ ఏం చేస్తామో, ఇంకా ఈ మధ్య వీడియోస్ సరిగా చేయక ఉన్న వాచ్ ఓవర్ కూడా పోతుంది. ఇంకా ఇప్పటి నుంచైనా కొంచెం వీడియోస్ చేయాలి అనుకుంటున్నా. ఇక వీడియోలకి వచ్చేస్తే, ఇది ఫ్రైడే రోజు వీడియో. బయట క్లీన్ అయిపోయిన తర్వాత వంట చేసి బాక్సులు పెట్టిన తర్వాత ఇల్లంతా దులుపుకొని పైన అంటే సోఫాలు కుర్చీలు ఏమైనా ఉంటే దులిపేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్నా. ఇల్లంతా ఊడ్చేసి ఇంకా తుడిచి ఇంకా పూజ అయితే చేసుకున్నా. ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలంటే ఫస్ట్ ఇల్లు అన్నీ క్లీనింగ్ ఉంటేనే మనకి తృప్తి ఉంటుంది, లేదంటే చేసుకున్నట్టు కూడా అనిపించదు. ఇంకా స్టవ్ అంతా కడిగి స్టవ్ కూడా బొట్లు పెట్టుకొని మంచిగా ఇక దేవుడికి పూజ కూడా చేసేసుకున్నా. పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్కి ఏం చేద్దామా అనుకుంటే ఇడ్లీ పిండి ఉంది. ఇంకా ఇడ్లీ ఇంకా కుక్కర్లో పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్లో కొన్ని పల్లీలు వేయించుకొని చట్నీ అయితే చేసిన. పల్లీ చట్నీ నాకు పల్లి చట్నీ ఒక్కటే వచ్చు. అది పుట్నాల పప్పుతో చట్నీ చేస్తారు కదా, అది ఎప్పుడు చేసినా సెట్ అవ్వదు నాకు. యూట్యూబ్లో చూసి చేసినా కూడా రాదండి ఎందుకో. ఎన్నిసార్లు చేసినా ఒకవేళ అది చేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది. అసలు పుట్నాలు వేయించి చేస్తారా లేకపోతే పచ్చి చేస్తారా అనేది అర్థం అవ్వట్లేదు. అది యూట్యూబ్లో అక్కడ ఎట్లా చేసిరో అట్లనే చేసినా కూడా నాకు ఆ చట్నీ అసలు నచ్చది. ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ కూడా చేసేసినాము. ఇడ్లీ ఇది మనకి రైస్ కుక్కర్ది ఉంటుంది కదా, ప్లాస్టిక్ది స్పూను, అది వాటర్లో తడిపేసి దాంతో తీస్తే ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి అంటుకోకుండా. ఎప్పుడు నేను అలాగే తీస్తాను, నీట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ స్పూన్ కూడా పచ్చిగా ఉంటుంది కదా, ఇట్లా వాటర్లో నీట్గా వచ్చేస్తాయి.
చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇడ్లీలు. ఇంకా టిఫిన్ అయితే అది అయిపోయింది. ఆ రోజు ఇంకా షాప్కి వెళ్ళేసి నైట్ ఇంటికి వచ్చేటప్పుడు కూరగాయలు అయితే, మాకు ఫ్రైడే మార్కెట్ అండి, మార్కెట్లో కూరగాయలు అయితే తీసుకొచ్చిన. ఇంకా ఈ ఐటమ్స్ కూడా లేకుండే కొంచెము, ఇవి కూడా ఏమేమి లేవో అవన్నీ తీసుకొచ్చేసిన. అంటే ఇలాచి, దాచిన చెక్క, వెల్లుల్లిపాయలు, మిరియాలు ఇట్లాంటివి ప్యాకెట్స్ దొరుకుతాయి మనకి మార్కెట్లోనే, అక్కడే తీసుకున్న. ఈ గసాలు కూడా మనం బయట కొంటే ఒక్కొక్కసారి టైంకి దొరకవి. ఇవి నేను చేపల కూరలో వాడతా అందుకే. ఇంకా నిమ్మకాయలు, అవి 10 రూపీస్కి కవర్ అండి. కవర్ కాదు, బుట్టలో పెడతారు, మనం తీసుకుంటే ఇక కవర్లో వేసి ఇస్తారు. ఇంకా ఫ్రైడే మార్కెట్ అండి మా సైడు. మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చిన. ఇంకా ఫ్రిడ్జ్లో సర్దేద్దాం కూరగాయలు అని చెప్పి ఇంకా బ్యాగ్లోంచి తీసి అన్నీ సర్దుతున్నా. ఇంకా సోరకాయ కూడా మనకి కవర్లో పెట్టి ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు ఈ మధ్య. ఉన్నాయి ఇంకా కూరగాయలు, అందుకని కొంచెం తక్కువే తీసుకున్నా. ఇంకా వెల్లుల్లిపాయలు పప్పులోకి, పోపులోకి, పచ్చళ్ళలోకి వాడతాం కదా మనం పచ్చివి, అందుకోసం తీసుకొచ్చిన. కూరగాయలు అయితే తక్కువే తీసుకున్నా, ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో, అందుకే. ఓకే అండి, ఇది వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.